అందరికీ నమస్కారం. ఒక చిన్ని కవిత. అంశం కాలం రాసిన ఉత్తరం. కుళ్ళిన పండును చూసి కాలాన్ని నిందించకు. కుళ్ళిన పండును చూసి కాలాన్ని నిందించకు. తీయదనం పంచిన రోజుల్ని గుర్తు చేసుకో. రూపం వాడిపోవచ్చు, రంగు మసకబారవచ్చు, కానీ మంచితనం పంచిన జ్ఞాపకం మాత్రం ఎప్పటికీ కుళ్ళిపోదు. ఎందుకంటే అది కాలం రాసిన ఉత్తరం. చెట్టు కొమ్మపై వేలాడినప్పుడు బంగారు కలల మెరుపు కాలం చేతిలో కాసేపు జారగానే ముడతల ముఖంతో మౌనంగా నిలిచింది. బయట ఇంకా పసిడి రంగే ఉన్నా లోపల కుళ్ళిన తన కథను తానే రాసుకుంది. మనిషి జీవితము అంతే కదా. ముసుగుల వెనుక మనసు దాగి ఒకప్పుడు తీయదనాన్ని పంచినా నేడు నిర్లక్ష్యానికి నిదర్శనమవుతోంది. ప్రేమను మంచితనాన్ని కాపాడకపోతే మన హృదయము అలాగే కుళ్ళిపోతుంది కదా. సంపదల సూర్యకాంతి ఎంతున్నా సంస్కారాల నీరు లేకపోతే జీవితం ఎండిన కొమ్మ వలె మారి ఆనందపు పూలు రాల్చేస్తుంది. జీవితం ఎండిన కొమ్మ వలె మారి ఆనందపు పూలు రాల్చేస్తుంది. రూపాన్ని కాదు, స్వభావాన్ని కాపాడుకో. ఎందుకంటే కాలం గీతలు గీసినా పర్వాలేదు, మనసు తీయదనాన్ని మాత్రం చెడనివ్వకు. పండు కుల్లడం ప్రకృతి ధర్మం, మనిషి విలువలు కుల్లడం ప్రమాదం. ఎత్తులో ఉన్నప్పుడు వినయం మర్చిపోతే ఒక చిన్న ఎదురుగాలి చాలు అహంకారపు కొమ్మ విరిగిపోవడానికి. చెదిరిపోయిన ప్రతి అనుభవం మనిషికి జ్ఞానాన్ని ఇస్తుంది. అందుకే ఓ మనసా, అందం శాశ్వతం కాదని తెలుసుకో. అధికారం నిలకడ కాదని గ్రహించు. కానీ చేసిన మంచి మాత్రం కాలం కుళ్ళించలేని ఫలంగా మిగులుతుంది. చేసిన మంచి మాత్రం కాలం కుళ్ళించలేని ఫలంగా మిగులుతుంది. ధన్యవాదములు.